ఎన్నిక నిర్వహించి ఫలితం ప్రకటించకుండా సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించారో తదనంతరం కోర్టు కేసును విత్డ్రా చేసుకున్న తర్వాత కోర్టు ఆదేశానుసారం ఆ రోజు జరిగిన ఎన్నికని ఫలితం ప్రకటించమని కోర్టు చెప్పిన మేరకు ఈ రోజు ఆర్డీఓ గారు ఫలితం ప్రకటించారు. దాంట్లో ఆ రోజున తెలుగుదేశం పార్టీకి 16 ఓట్లు, వైసీపీకి 15 ఓట్లు రావడం జరిగింది. అదే ఈరోజు ప్రకటించారు. సరే, వైసీపీ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏమని, ఎంపీ గారు తీసేసి ఇక్కడ లెక్క వేయాలి అని. దానికి వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఉండాలి. ఇప్పుడు కోర్టులో కేసులు విత్డ్రా అయ్యి ఎలక్షన్ కమిషన్ వారు ఎన్నిక నిర్వహించమని చెప్పి ప్రకటించి 4 రోజులు దాటింది. మరి ఈ మధ్యకాలంలో కోర్టుకు ఎందుకు వెళ్ళాలా? ఈ రోజు ఫలితం ప్రకటించవద్దు, ఫలితం ప్రకటించకపోతే మేము కోర్టుకు వెళ్తామని చెప్తా ఉన్నారు. ఈ నెల బట్టి వెళ్ళుండొచ్చు కదా. నేనేం చెప్పానంటే, కోర్టు ఆదేశానుసారం ఆ రోజున్న సీల్డ్ కవర్ ఓపెన్ చేశారు. కాదు, ఈ రోజు ఎన్నిక నిర్వహిద్దామంటే మేము సిద్ధంగా ఉన్నాం, ఎన్నిక నిర్వహిద్దాం. కానీ అటు ఇటు కాకుండా వాళ్ళకి లాటరీ కావాలంటే, ఎందుకంటే ఏదన్నా ఛాన్స్ వస్తే కనుక మాకు 50-50 ఛాన్స్ ఉంటుందని వాళ్ళ దూరాలు వచ్చినా ఇవన్నీ సాగవు. ఏమైనా ఒకటి మటు గుర్తుంచుకోండి, తెలుగుదేశం పార్టీకి కొండపల్లి మున్సిపాలిటీలో సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంది. దాదాపుగా 30 గాను 20 పైచలకు 2 వంతుల పైన మెజార్టీ మాకుంది. ఎందుకంటే నాతో పాటు ఒక 5-6 కౌన్సిలర్లు ఇటు తెలుగుదేశం పార్టీలోకి రావటం, వైసీపీ వైపు కొంతమంది కౌన్సిలర్లు మరణించడం ఇత్యాది కారణాలు ఉన్నాయి. ఇక్కడ అసలు ఏ రకమైనటువంటి కన్ఫ్యూజన్ లేదు. ముందు మొన్న వారం 10 రోజుల క్రితం ఒకసారి ఎన్నిక జరుపుతామని వాళ్ళకుండా సాంకేతిక కారణాలతో ఆ ఎన్నిక నిర్వహించడం మళ్ళీ కొద్దిగా ఆలస్యం, మళ్ళీ నోటీస్ ఇచ్చి ఈరోజు నిర్వహించారు. ఆ రోజున ఇక్కడ పెద్ద మనిషి చెప్పాడు, ఏమని, నైతిక విజయం మాదే, వాళ్ళు పారిపోయారని. ఎన్నిక ప్రభుత్వం వాయిదా వేస్తే మేము పారిపోవటం ఏంటి? ఈరోజు వాళ్ళు పారిపోయారు, మాకు పారిపోవాల్సిన అవసరం ఏంటి సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పుడు? కాబట్టి రాజ్యాంగ విరుద్ధమైన మాటలు, ఏ లాజిక్కి అర్థం కాని మాటలు, మనకి నోరుంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడటం. కాబట్టి అన్నీ ఉన్నమ్మా అణిగిమణి కూర్చుంటే ఏమీ లేనమ్మా ఎగిరెగిరి పడిందంట. కాబట్టి 20 పైగా కౌన్సిలర్లు మద్దతు ఉన్న మేము పారిపోవాల్సిన అవసరం ఉంది. మేము ఎందుకు పారిపోతాం? మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. కోర్టు ప్రకటించిన ఫలితానికి సిద్ధమే. రేపు మళ్ళీ కోర్టు వారు దీంట్లో కలగజేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఎన్నిక నిర్వహించమన్నా దానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్గా చెన్నిబోయిన చిట్టుబాబు గారు, వైస్ చైర్మన్గా మొదటగా కరిమికొండ శ్రీలక్ష్మి గారు, 2 వైస్ చైర్మన్గా చుట్టకుదురు శ్రీనివాసరావు గారు ఎన్నిక కావడం జరిగింది. ఈరోజు వాళ్ళకి ధృవీకరణ పత్రాలు ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు మరికొద్ది నిమిషాల్లో ప్రమాణ స్వీకారాలు కూడా చేస్తా ఉన్నారు. ఈ రోజు నుంచి పాలక పగ్గాలు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ చేతిలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు తొలి శాసనపక్ష సమావేశంలో ఒకటే మాట చెప్పారు, మీరు ఎవరి మీద కన్నా తగులుకిల్లా, ఏ మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడినా, దురుసు ప్రవర్తన చేసినా నేను సహించను, మీరు హుందాగా ఉండండి, మహిళలను కించపరచొద్దు, గౌరవప్రదంగా ఉండండి అని చెప్పారు. మేము చాలా గౌరవప్రదంగా ఉంటున్నాం. మేము గనక తలుచుకొని ఉంటే రాష్ట్రంలో 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన తొలి రోజే జోగి రమేష్ ఇల్లు నామరూపాలు లేకుండా పోయేది. ఒకవేళ కనుక జోగి రమేష్ గతంలో చేసిన తప్పుని నేను మళ్ళీ పునరావృతం చేస్తాననే మాట 4 దాటి కనుక బయటకు వస్తే మేము చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కూడా విన్నాం. దయచేసి వెనకటి నుంచి మన సూక్తులు చెప్తా ఉన్నాయి, ఈపు ఎప్పుడు నోటిని బతిలాడుకుంటుంది, నువ్వు జాగ్రత్తగా ఉండి చావే, లేకపోతే పగిలేదు నా ఈపు అని. జోగి రమేష్ గారు మీకు గౌరవంగా చెప్తా ఉన్నాం. నువ్వు ఎవరిని పడితే వాళ్ళని, ఎంతటి అసంబంధమైన వ్యక్తి అంటే ఇతను మొన్నే చెప్పాడు, ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి అమరావతి అంట కాదంట, చంద్రబాబు నాయుడు గారు నిర్మించే అమరావతి సరైనది కాదంట, మళ్ళీ అధికారంలోకి వస్తాడంట, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సరైన అమరావతిని నిర్మిస్తాడంట, మొన్నే చెప్తా ఉన్నాడు. కాబట్టి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల నాటకం ఏమాడారు? ఎందుకు ప్రజలు చెప్పు తీసి కొట్టి పక్కకు పంపించారు? కరెక్ట్గా వీళ్ళ బుద్ధులు ఎటువంటి అంటానికి ఉదాహరణ ఏంటంటే, మొన్న ఇతను చెప్పాడు, చెప్పిన 2వ రోజో 3వ రోజో 3 రాజధానులకు సంబంధించి అమరావతి రాజధాని మీద, రాజధాని ప్రాంతం మీద వాళ్ళ ఛానల్లో చర్చ పెట్టి అమరావతి గురించి ఏం ప్రేలాపనలు మాట్లాడారో మీరు చూశారు. కాబట్టి వీళ్ళంట అధికారంలో మళ్ళీ వస్తారంట, ఇంతకంటే బాగా రాజధాని నిర్మిస్తారంట. చెప్పడానికి సిగ్గు, శరం, మానం, అభిమానం అనేది ఒకటి ఉన్నది, అది ఉండాలి. దయచేసి సంస్కారవంతంగా మన ప్రజాప్రతినిధులు ప్రజల కోసం, ప్రజలకి, ప్రభుత్వానికి అనుసంధానంగా మనం ఎన్నిక కాబట్టాం. మన పరిధులు, పరిమితులు తెలుసుకొని మన బాధ్యతలు ఎవరైతే తప్పితే ప్రజలను రెచ్చగొట్టడం, పిచ్చి పనులు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఉంటుందని చెప్పి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.